ఓం శ్రీమాత్రే నమ. శ్రీమనోన్మన్యే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యు1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. సింహరాశి వారికి ఈ వారం బంధువుల ఇంట్లో వినోద కార్యక్రమాలలో హాజరు కావడం, బంధువుల మధ్య ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మిత్రులతో దూర ప్రాంత వినోదాలకు వెళ్ళడానికి మరియు దేవాలయాల సందర్శనకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాలను వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాచర వాహనాదులను కొనేటప్పుడు కొంత ఆలోచించాల్సిన కాలంగా చెప్పబడింది. ఒక పని చేద్దాము అనుకునేటప్పుడు అది ఈ వారం వాయిదా వేయడం సింహరాశి వారికి ఉపయుక్తమైనటువంటి విషయంగా చెప్పబడింది. శారీరకమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉంటాయి. అలానే ధన వ్యయం కూడా అధికంగా అవుతుంది కాబట్టి ధనాన్ని ఆకర్షించే మార్గాలను అన్వేషించాలి. ఉద్యోగులలో నిరుత్సాహం ఏర్పడుతూ ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలకు ఇది అనువైన కాలం కాదు. కాబట్టి సింహరాశి వారు కొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారులకు కొంత నిరాశాభావం కలిగించేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మిత్రుల సహకారంతో కొంతవరకు కష్టాల నుంచి తేరుకుంటూ ఉంటారు. సింహరాశి వారికి గర్భ సంబంధమైనటువంటి రోగాలు ఏర్పడడానికి, ఆపరేషన్లు వంటివి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. బుధుడు 4వ స్థానంలో సంచారం వలన జ్ఞానానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవడం ఈ కాలంలో ఉపయుక్తమైనటువంటి పరిస్థితి. అలాగే సింహరాశిలో కేతు సంచారం వలన అవకాశాలు దగ్గరకు వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహా తీసుకొని ఆచరణ చేయడం అనేటటువంటిది వీరికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సింహరాశి వారికి మనస్సునందు విచారం కలుగుతుంది. చంచలమైనటువంటి బుద్ధి. ఈ రోజు తీసుకునేటటువంటి నిర్ణయాలు రేపటి వరకు ఉంచకుండా మారుస్తూ ఉంటారు. ఈ మార్పు చేయడం వలన అవకాశాలను చేజేతుల తమంతట తామే పోగొట్టుకున్న వారవుతారు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ముందుగానే ఆలోచించి నిర్ణయాన్ని సరైన ప్రణాళికతో అమలు చేయడం అనేటటువంటిది ఈ వారం సింహరాశి వారికి ఎంతో ముఖ్యమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు.